అరౌండ్ 5th మంత్ టు 7th మంత్ టైంలో బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటే గనక ఒక్కసారి దానికి కూడా స్కానింగ్ చేసుకొని చూసుకోవాలండి. ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అనేది ఒక కండిషన్ ఉంటుందండి. అదేంటి అని అంటే గర్భసంచి మూతి చిన్నగా ఉండడం వల్ల బేబీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ గర్భసంచి ఆ బేబీ వెయిట్ ని మోయలేకపోతుందండి. దానివల్ల ఆ గర్భసంచి మూత అనేది ఓపెన్ అయిపోతుంది. దానివల్ల నెలలు నిండకుండానే బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఇలా ఇన్కాంపిటెంట్ సర్విక్స్ ఉన్నా కూడా మనకి కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలా ఏమన్నా ఉంది అని అంటే మాత్రం గర్భసంచి మూతికి ఒక కుట్టేసుకోవాలి అన్నట్టుగా చెప్తామండి. అండ్ ఇంజెక్షన్స్ కూడా వీక్లీ ఒకటి తీసుకోవాలి అన్నట్టుగా చెప్తాం. లాస్ట్ లో మాయ ఒకవేళ ముందుగానే డెలివరీకి ముందుగానే మాయ సపరేట్ అయినా కూడా కొంతమందికి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కూడా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది అని అంటే అది కొంచెం ప్రమాదమే.